హాయ్ అండి, నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 25 లక్ష్మీదేవి పుట్టినరోజు. ఈ రోజున ఇలా చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది. మరి ఏం చేస్తే మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలమనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా జరుపుకుంటారు. ఎవరి జాతకంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. మార్చి 25వ తేదీ శక్తివంతమైన పౌర్ణమి వచ్చింది. ఇదే రోజున లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇంత శక్తివంతమైన రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. మార్చి 25 లక్ష్మీ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఈరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి అనంతరం తులసి పూజ చేయాలి. పసుపు కుంకుమలతో గడపలను అలంకరించాలి. పూజ చేసేటప్పుడు ఆవునేతి దీపం పెట్టాలి. రోజు పూజ చేయలేని వారు లక్ష్మీ జయంతి రోజున పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈ రోజున స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను పెట్టాలి. పూజ చేసుకుంటూ ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. అలాగే ఈ రోజున కనకదార స్తోత్రం జపిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని హిందువుల నమ్మకం. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఒక రావి ఆకును తీసుకువచ్చి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తి అయిన తరువాత ఆ రావి ఆకును తీసుకొని మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు, డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కావాలంటే ఈ రోజున కలబంద మొక్కను ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. అలాగే కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి. ఆ తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోవడం అనేది శుభదాయకం. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి పుట్టింది కనుక సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పును కొంచెంగా తీసుకొని చిన్న చిన్న పొట్లంలా కట్టి మీ ఇంట్లో అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు ఎవరితో మాట్లాడకుండా ఉప్పు పొట్లాలను తీసి పారేయాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్న దృష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్కకు పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఎందుకంటే తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని శాస్త్రం వివరిస్తుంది. తులసి మొక్క లేని వారు ఈ రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ రోజున గోమాతకు ఆహారం తినిపించడం వల్ల మీ జాతకంలో దోషంలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే గోమాతకు ఏది పడితే అవి కాకుండా తాజాగా ఉండే పండ్లు, ఆకుకూరలను మాత్రమే తినిపించాలి. ఈరోజు సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు 5 దీపాలతో దీపారాధన చేయాలి. దీన్నే పంచముఖి దీపం అంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ప్రతిరోజు పూర్తి అయిన తర్వాత పూజ పూర్తయిన తరువాత పసుపుని తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభమే కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.